కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. గత ప్రార్థనా కూడికలో మనము మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితి అని సంగతిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితి. మనోనేత్రాలు వెలిగింపబడిన వారు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తారు అని మనం గ్రంథంలో నేర్చుకున్నాం. మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వాళ్ళు శరీర సంబంధంగా ఆలోచన చేస్తారు. పరమందున్న దేవుడు సువార్త ద్వారా మనోనేత్రాలని వెలిగించడానికి ఉద్దేశించి కార్యక్రమాన్ని జరిగించాడు. ఒకడు సువార్తను నమ్మితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. సువార్త నమ్మని వానికి అపవాది మనోనేత్రాలని గుడ్డితనంలో పెట్టి ఉంటాడు. వాడు లోకమును, శరీరమును, స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తూ ఉంటాడు. లోకాన్ని ప్రేమిస్తాడు, శరీరాన్ని ప్రేమిస్తాడు, స్వార్థపూరితంగా బతుకుతాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన వారు ఆత్మ సంగతుల్ని వివేచిస్తారు. ఇలాగూ గ్రంథంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట తెలియజేయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రకృతి సంబంధి, మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వాడు ఆత్మ సంగతుల్ని వివేచించలేడు అని చెప్పాడు. ప్రకృతి సంబంధి కేవలము భౌతికమైన వాటి మీదనే మనసు పెట్టుకొని బతుకుతూ ఉంటాడు. ఆత్మ సంబంధి ఆత్మ సంగతుల్ని, అదృశ్యమైన వాటిని చూచే కన్నులు కలిగిన వాడై ఉంటాడు. ఆత్మ సంబంధి ఆత్మ సంబంధి అన్ని సంగతుల్ని వివేచిస్తాడు అన్నాడు. వివేచన ఆత్మ సంబంధి అయిన వాడు, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు వివేచన కలిగి ఉంటాడు. శరీర సంబంధమైనవా లేకపోతే ఆత్మ సంబంధమైనవా అని రెండింటి మధ్య తేడాలు వివేచిస్తాడు, తెలుసుకుంటాడు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన వివేచనలో మొదటి సంగతి ఏంటంటే రక్షింపబడిన స్థితి గ్రహిస్తాడు. రక్షింపబడిన స్థితి. ఆత్మ సంబంధి అయిన వాడు రక్షింపబడిన స్థితిని ఎరుగుతాడు, తెలుసుకుంటాడు. ఒకప్పుడు తాను ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏమై ఉన్నాడు అన్న వివేచన కలిగిన వాడై ఉంటాడు. ఒకప్పుడు అపవాది యొక్క బంధకాల్లో ఉండేవాడు, అపవాది యొక్క అధికారం కింద ఉండేవాడు. అపవాది యొక్క అధికారము మరణ ప్రభుత్వం, మరణం ఏలుబడి చేసేది. అపవాది యొక్క అధికారము అంధకార సంబంధమైనది, చీకటి సంబంధమైనది.
దుర్నీతి, దుర్మార్గత, మోసము, కపటము, వేషధారణ, ఇవన్నీ అపవాది యొక్క అధికారం కింద ఉన్న స్థితి. పూర్వం అన్నమాట, అది గతం. ఇలా బతికే ప్రతివారు దేవుని ఉగ్రతకు పాత్రులు. దేవుని ఉగ్రత కింద ఉండేవాళ్ళు. రక్షింపబడిన వాడు ఏం చేస్తాడంటే, అరే ప్రస్తుతం తాను ఏమై ఉన్నాడో గమనిస్తాడు. ప్రస్తుతం గతం, అది ఏది గతం? క్రీస్తులోనికి రాకమునుపు గతం అపవాది అధికారం కింద ఉండేవాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అయిన యేసు పౌలును పిలిచినప్పుడే, తనకు పరిచారకుడిగా ఉండడానికి పిలిచినప్పుడు చెప్పాడు, నీవు వెళ్ళి చీకటిలో నుండి వెలుగులోనికి, అపవాది అధికారంలో నుండి దేవుని అధికారం వైపుకు మనుషుల్ని పిలవాలి అన్నాడు. అపవాది అధికారము అంధకార సంబంధమైన అధికారము, మరణ ప్రభుత్వం అది. ఇప్పుడు దేవుని అధికారము, ప్రస్తుతం దేవుని అధికారం. దేవుని అధికారము క్రీస్తు యేసు అధికారం అయ్యింది. దేవుడు అపవాదిని యేసు ప్రభు శిలువ మరణంలో ఓడించి వాని బందీఖానాలో ఉన్న మనుషుల్ని విడిపించాడు. సువార్త నమ్మినవాడు అపవాది అధికారం నుండి విడిపింపబడి దేవుని అధికారం కిందికి వస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. కల్వరి శిలువలో అపవాది అధికారము కొట్టివేయబడి క్రీస్తు అధికారము ఏర్పాటు చేయబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 9-10లో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అన్నాడు. రక్షణ, శక్తి, రక్షణ, శక్తి, మహిమ మన దేవుని వాయును అని చెప్పేశాడు. అధికారము, రక్షణ, శక్తి, రాజ్యము. రాజ్యం ఒకప్పుడు అపవాది రాజ్యము, ఇప్పుడు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఒకప్పుడు అపవాది మరణ ప్రభుత్వము, ఇప్పుడు దేవుని రాజ్యము. దేవుని రాజ్యము క్రీస్తుదాయను అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. చెప్తున్నాడు ఇంకా కిందికి ఏమంటున్నాడంటే, అక్కడున్న దేవదూతలు పాట పాడుతున్నారంట. ఏమని పాడుతున్నారు? అధికారం మన దేవుని వాయును క్రీస్తు ప్రభుదాయను అని చెప్పేశారు. మరొక మాట చదువుతాను 10వ వచనంలో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అధికారము క్రీస్తుది. ఒకప్పుడు అపవాది ఏం చేసేవాడంటే,
మనుషుల్ని మోసగించేవాడు. మనుషుల్ని మోసగించి అపరాధంలో పడేసి దేవుని ఎదుట నేరం నెట్టేవాడు. దేవుని ఎదుట నేరం నెట్టేవాడు మనుషుల పైన. అబ్రహాం ఎలా నీతిమంతుడబ్బా? అబ్రహాం అబద్ధమాడలేదా తన భార్య విషయంలో? మోషే ఎలా నీతిమంతుడు? బండతో మాట్లాడమంటే కొట్టాడు కదా. యోబు నీతిమంతుడు అంటున్నావే, ఎలా నీతిమంతుడు? ఒకసారి నా చేతికి అప్పగించు. ఇలాగున మనుషుల్ని మోసగించి అపరాధంలో పడేసి నేరం నెట్టేవాడు అనమాట. అపవాది యొక్క క్రియలు అవి దేవుని సముఖంలో. అపవాదిని ఏమనేవాడు? వాడు కాదు దేవుడు. పరలోకానికి వచ్చాడు అనుకో, దేవదూతల సభ ఏర్పాటు చేస్తాడు దేవుడు, పరలోకానికి వస్తాడు. అపవాది ఏమనడు, ఏమనడు, స్నేహితుడిని మాట్లాడించినట్లు మాట్లాడుతుంటాడు. బంధువు ఇంటికి వస్తే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. అటు ఇటు తిరుగుతూ వచ్చాను, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేస్తువా అంటాడు. దేవుడే మాట్లాడిస్తాడు అపవాదిని. అంటే అప్పుడు క్రీస్తు శిలువ మరణానికి ముందు మానవ జాతి మీద అధికారము అపవాదికి ఉండేది. భూలోకం మీద అధికారము అపవాదికి ఉండేది. పాతాళ లోకం మీద అధికారము అపవాదికి ఉండేది. పరలోకానికి పిలువని పేరంటానికి వెళ్ళేవాడు. అది అటు పాతాళంలో ఉన్నవారికి నెమ్మది లేదు, భూలోకంలో ఉన్నవారేమో మరణ ప్రభుత్వం కింద ఉన్నారు. అపవాది యొక్క శక్తి, వాని క్రియలు లోకమంతా వ్యాపించి ఉన్నాయి. మరణ ప్రభుత్వం వెలుబడి చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుడు ఏం చేశాడంటే అపవాది యొక్క అధికారాన్ని కూలదోల్చాడు. మరణ ప్రభుత్వాన్ని కొట్టివేశాడు. ఓడిపోయింది, మరణ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు రాజ్యము, రక్షణ, శక్తి మన దేవుని వాయను, ఆయన క్రీస్తు దాయను అని చెప్పేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మార్చబడింది. ఒకప్పుడు మరణ ప్రభుత్వం, చదువుతాం ఇలాగ లేఖనాల్లో, ప్రభుత్వం మార్చబడింది. ఆత్మ సంబంధమైన లోకంలో ప్రభుత్వం మార్చబడింది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు ఎవరు ప్రభుత్వం చేసేవాళ్ళు? వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తారు. అలాగనమాట. ఆత్మ సంబంధమైన లోకంలో అపవాది ఏలుబడి చేసేది. అపవాది ఏలుబడి కింద మరణ ప్రభుత్వము చలామణిలో ఉండేది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరణ ప్రభుత్వము లోకాన్ని ఏలుబడి చేస్తుంది అని చెప్పేశాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది. అదిగో ఎవరు ఏలుబడి చేసింది? మరణ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే అపవాదిని కల్వరి శిలువలో ఓడించి శరీరంలో వాని యొక్క క్రియలను లయం చేశాడు. మోసాన్ని, అబద్ధాన్ని అన్నిటినీ లయం చేశాడు. వాని క్రియలు లయం చేయబడ్డాయి. శిలువ మరణంలో ప్రభుత్వము కూల్దోల్చబడింది. మనందరికీ తెలుసు. చదువుతాం ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో కల్వరి శిలువలో మహాసంగ్రామం. ఆ సంగ్రామంలో అపవాది ప్రభుత్వము కూలదోల్చబడింది. వాడి ఆగడాలు లేవు. ఇక మీదట వాడికి అధికారం లేదు. వాడి శక్తి బలహీనమైపోయింది. వానికి అధికారం లేదు. ఇప్పుడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
ప్రత్యేకించి 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అదిగో అపవాది యొక్క క్రియల్ని లయం చేయడానికి దేవుడు కుమారుడు వచ్చాడు. వాడి ప్రభుత్వాన్ని కూడా కూల్చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, మరణం ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అదిగో జీవ ప్రభుత్వము ఏర్పాటు చేయబడింది. జీవ ప్రభుత్వం, ఈ జీవ ప్రభుత్వము యేసుక్రీస్తు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచిన వారి మీద ఏలుబడి చేసే ప్రభుత్వం ఇది. నమ్మిన వారి మీద జీవ ప్రభుత్వం ఉంటుంది, నమ్మని వారికి జీవం ఉండదు. గుర్తుపెట్టుకో, సువార్తను నమ్మితే మనుషుడు జీవాన్ని పొందుకుంటాడు, జీవ ప్రభుత్వం కిందకి వస్తాడు. ప్రభుత్వము మార్చబడింది అన్నమాట. ఈ రోజులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నమాట వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు కూడా ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో. ఏం చేస్తారు? ఏం చేయలేరు. వాళ్ళ ప్రభుత్వం వచ్చేంత వరకు నోరు మూసుకొని ఉండాల్సిందే. ఆ రీతిగా క్రీస్తు ప్రభు జీవ ప్రభుత్వాన్ని స్థాపించాడు. జీవ ప్రభుత్వము ఎవరికి సంబంధించింది? ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో వారికి సంబంధించింది. నమ్మిన వాళ్ళు జీవ ప్రభుత్వం కింద వచ్చిన వారై నీతిని దానముగా పొందుతారు. నీతి దానమును పొందిన వారు జీవం కలిగిన వారై ఏలుబడి చేస్తారు. మనందరికీ తెలిసినట్టు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ యొక్క సభ్యులదే రాజ్యం. ఏవైనా పథకాలైన వాళ్ళకే, ఏమున్నా వాళ్ళకే, తక్కిన వాళ్ళకి చెందవు. కారణం ఏంటంటే రే మా ప్రభుత్వం రా అంటారు ఆ రీతిగా లోకంలో. కానీ జీవ ప్రభుత్వము క్రీస్తు యేసునందు ఏర్పాటు చేయబడిన జీవ ప్రభుత్వం, దేవుని అధికారము, రక్షణ, శక్తి, రాజ్యము మన క్రీస్తు ఆయన. ఏలుబడి చేస్తారు జీవం కలిగిన వాళ్ళు. దేన్ని ఏలుబడి చేస్తారు? జీవం కలిగిన వారై మరణాన్ని ఏలుబడి చేస్తారు. మరణానికి భయపడరు. జీవ ప్రభుత్వము కింద ఉండేవాళ్ళు, జీవ ప్రభుత్వం కింద ఉండేవాళ్ళు జీవం గలవారై మరణాన్ని ఏలుతారు. మరణానికి భయపడరు అన్నమాట వాళ్ళు. 2, క్రీస్తు ప్రభు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు పాపం మీద ఏలుబడి చేస్తారు. పాపం మీద ఏలుబడి. ఆత్మ సంబంధం కలిగిన వారు, జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమం కలిగిన వాళ్ళు ఆత్మ సంబంధులు. ఈ ఆత్మ సంబంధులు శరీరం మీద ఏలుబడి చేస్తారు. శరీరం మీద ఏలుబడి. జీవం గలవారై మరణం మీద ఏలుబడి చేస్తారు, మరణానికి లోబడరు. నీతి కలిగిన వారై పాపం మీద ఏలుబడి చేస్తారు. పాపము తమ శరీరంలో ప్రవేశించుకోకుండా ఉండేటట్లు రక్షింపబడిన స్థితిలోనే కొనసాగే జీవిత విధానం కలిగి ఉంటారు. ఆ తర్వాత ఆత్మ సంబంధులు వాళ్ళు శరీరం మీద ఏలుబడి చేస్తారు. శరీరం మీద ఏలుబడి చేస్తారు. రక్షింపబడిన స్థితి, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు తాను ఏ ప్రభుత్వం కింద ఉన్నాడో అర్థమవుతుంది తనకి. తనున్న ప్రభుత్వం ఏది? జీవ ప్రభుత్వం. జీవ ప్రభుత్వం కింద ఏర్పాట్లు ఎలాగుంటాయి? ఆ ప్రభుత్వంలో పథకాలు ఎలాగుంటాయి?
జీవ ప్రభుత్వం కింద పథకాలు ఎలాగుంటాయంటే, మొట్టమొదటిది జీవం కలిగిన వారై మరణాన్ని ఏలుబడి చేస్తారు, మరణానికి భయపడరు. చెప్పాను మీకు ఒకసారి, మరణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము ఒక క్రైస్తవుడికే ఉంటుంది, మరొకడికి ఉండదు. మరణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము. మరణం కళ్ళెదుటున్నా ఏమాత్రం భయపడ్డు. కారణం ఏంటి? ఈ శరీరంలో చంపబడుతున్నా నేను, అంతే. చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది అక్కడ అనే భావన అన్నమాట. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. కారణం ఏంటి? మరణానికి భయపడేవాడు కాదు. 2, నీతి కలిగిన వాడై పాపం మీద ఏలుబడి చేస్తాడు. పాపానికి లోబడేవాళ్ళు కాదు. వాళ్ళు పాపం విషయమై చనిపోయిన వాళ్ళు, పాపం విషయమై చనిపోయిన వాళ్ళు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట పాపంలో ఎలా బతుకుదాము అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. చదువుతాం, ఇలాగంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాయబడింది. అట్లాంటి రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిద్దరని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగుననే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమై ఉందము. ఏమనగా మనమిక పాపమునకు దాసులం కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. అందుకని చెప్తున్నాడు 12వ వచనంలో, 11వ వచనంలో, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను లేపబడితిరి. సజీవుడు, పాపం విషయమై చచ్చిపోయిన వాళ్ళు, దేవుని విషయమై సజీవులు, మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. అదిగో పాపం ఇక మీద మన మీద ఏలుబడి చేసేది కాదు, మనమే నీతి కలిగిన వారై పాపం మీద ఏలుబడి చేయాల. పాపము మన అదుపులో అయ్యి పాపమా నీకు నాకు సంబంధం లేదు అని దాంతో ఏకీభవించుకోకుండా చెప్పేది అయి ఉంది. నీతి జీవ ప్రభుత్వం కలిగి జీవం గలవారమై పాపం మీద ఏలుబడి చేస్తాం. ఆత్మ సంబంధమైన స్థితి. ఒకడు పాపానికి దాసుడయ్యాడు అనుకో, వాడు జీవ ప్రభుత్వంలో లేడు. ప్రభుత్వము ఎవరి ప్రభుత్వం? అది మరణ ప్రభుత్వం కింద ఉన్నాడు, అపవాది అధికారం కింద ఉన్నాడు. నమ్మిన మనము అపవాది అధికారం కింద లేవు. చదువుతాం, ఇలాగ రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు ఆయన మనల్ని, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచూ ఉన్నది అన్నాడు. క్రీస్తు ప్రభువు నందు మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు అంధకార సంబంధమైన అధికారం, చీకటి ప్రభుత్వం, అంధకార సంబంధమైన అధికారము, అపవాది అధికారం, దాని అధికారంలో నుండి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తన కుమారుని రాజ్య నివాసులు. తన కుమారుడు రాజు, యేసు ప్రభు రాజు అయితే ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రాజ్య ప్రజలు. స్థితి మార్చబడింది. రక్షింపబడిన వాళ్ళు. ఒకప్పుడు దేవునితో శత్రుత్వం ఉండేది, కానీ ఇప్పుడు ఏమైంది? దేవునితో సమాధానం వచ్చింది. దేవుని పక్షాన చేరారు వీళ్ళు. అపవాది పక్షమున ఉండేవాళ్ళు ఇప్పుడు దేవుని పక్షం మార్చబడింది. ఎప్పుడైతే క్రీస్తు శిలువనందు విశ్వాసం ఉంచారో అప్పుడు మనము క్రీస్తు సంబంధులమై ఉన్నాం. తన రాజ్య నివాసులుగా చేశాడు. మనము కొత్త జన్మ ఎత్తుట చేత దేవుని రాజ్య ప్రజలమయ్యాం. కొత్త జన్మ దేవుని వాక్యానికి పుట్టడం. ఎప్పుడైతే దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందామో, యేసు రాజుని అంగీకరించి, అప్పుడు మనము దేవుని బిడ్డలమయ్యాము. దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు, దేవుని పక్షం చేరాం. దేవుని పక్షంగా చేరిన మనము దేవుని సంబంధులమై ఉన్నాము. దేవుని సంబంధులు, రక్షింపబడ్డాం. ఇలాగ రాయబడింది గ్రంథంలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయం. ప్రత్యేకించి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాయబడింది. 31వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? అదిగో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి దేవుడు మన పక్షమయ్యాడు. మనం ఆయన పక్షం చేరాం. మనోనేత్రాలు వెలిగింపబడితే నీవు రక్షింపబడిన స్థితి, నీవు ఎవరి పక్షంగా ఉన్నావో నీకు అర్థమవుతుంది. నీ దగ్గర ఉన్న బలం ఎంతో, శక్తి ఎంతో, నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. దేవుడే నా పక్షంగా ఉన్నాడు. నేను ఆయనతో సమాధానం పడ్డాడు. ఒకప్పుడు ఆయన ఉగ్రతకు పాత్రని, ఇప్పుడు రక్షింపబడ్డాను. అందుకే అంటున్నాడు అపోస్తుడైన పౌలు, మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున. మనోనేత్రాలు వెలిగింపబడితే నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో, నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున
మనోనేత్రాలు వెలిగింపబడిన వారు, చదువుతాం ఇలాగ రాయబడింది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము ఎట్టిదో బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమస్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఏం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంట? దేవుని శక్తిని తెలుసుకోవాలి. మీ మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నందున దేవుని పిలుపు సువార్త ద్వారా ఎందుకు పిలిచాడు? నిరీక్షణ ఉంచడానికి పిలిచాడు. నిరీక్షణ, క్రీస్తుతో పాటు మహిమ పొందడానికి. 1, 2 పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అలాగనే పరిశుద్ధులలో స్వాస్థ్యం ఎట్టిదో, స్వాస్థ్యం పరలోకపు ఆస్తి, మహిమైశ్వర్యం అన్నమాట. అది స్వాస్థ్యం ఎట్టిదో. 3వది ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, దేవుని బలము ఎంత ఉన్నతమైందో. అపవాదిని నశింపజేసి క్రీస్తు మరణంలో అపవాదిని నశింపజేసి క్రీస్తుని 3వ దినమున తిరిగి లేపిన బలం అన్నమాట. అది బలం. ఆ బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మన యందు ఆయన చూపుచున్న శక్తి, దేవుని శక్తి. శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుట యందు దేవుణ్ణి తెలుసుకోవాలా? దేవుణ్ణి తెలుసుకోవాలంటే ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహింపబడాలి. ప్రత్యక్షత గల మనస్సు. మనోనేత్రాలు వెలిగింపబడితే పరిస్థితి ఇది. నేను ఎక్కడికి పిలువబడ్డాను, పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాడు. 2 నమ్మిన వాళ్ళకి దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము ఎంత గొప్పదో తెలుసుకుంటాడు. 3 దేవుని శక్తి అర్థమవుతుంది. 4 ఆయన్ని తెలుసుకునే ప్రత్యక్షత మనసు అనుగ్రహింపబడుతుంది. మనోనేత్రాలు వెలిగింపబడితే ఇవి కనిపిస్తాయి. మనోనేత్రాలు వెలిగింపబడని వానికి ఇవేవో కనిపించవు. ఎందుకు కృష్ణుని నమ్ముకున్నాడో తెలియదు, ఎందుకు ప్రార్థనకు వస్తున్నాడో తెలియదు, అసలు చనిపోయిన తర్వాత తనకు మహిమైశ్వర్యం ఉందో లేదో తెలియదు, తను దేవుని శక్తి చేత నడిపింపబడుతున్నాడో లేకపోతే తన సొంత జ్ఞానం చేత నడిపింపబడుతున్నాడో తెలియదు. అంత అయోమయం పరిస్థితి. గుడ్డోడు ఎక్కడికి వెళ్తాడు? గుంటలోకే వెళ్తాడు, వేరే దాంట్లోకి వెళ్ళలేడు. మనోనేత్రాలు వెలిగింపబడితే ఇవి తేటగా అర్థమవుతాయి. ఆత్మ సంగతులను వివేచిస్తాడు. తను గతం ఏ పరిస్థితుల్లో ఉండేవాడు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు. గతం ఎవరి పక్షాన ఉండేవాడు, ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నాడు. దేవుని పక్షాన ఉన్నాం. క్రీస్తు యేసుతో పాటు ఆయన సంబంధులమై ఉన్నాం. దేవుడు మనల్ని తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యంలో ఆయన కుమారుని యొక్క సహవాసంలో కూర్చుండబెట్టాడు మనల్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది.
అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కడికి వచ్చావు నువ్వు? కుమారుని సహవాసానికి వచ్చావు. దేవుని కుమారుని సహవాసం. నీ సహవాసం ఎవరితో? ఇప్పుడు ఒకప్పుడు అపవాదితో సహవాసం ఉండేది, పాపంతో సహవాసం ఉండేది, లోకంతో సహవాసం ఉండేది. కానీ ఇప్పుడు క్రీస్తు సహవాసానికి వచ్చాం. క్రీస్తు సహవాసంలో ఉన్నవాడు దేవుని సహవాసంలో ఉన్నాడు. దేవుని సహవాసం కావాలని కోరుకునే ప్రతివాడు అపోస్తలుల సహవాసంలో ఉండాలి. అపోస్తలుల సహవాసం, అపోస్తలుల బోధలో సహవాసం, అపోస్తలుల బోధలో సహవాసం. కుమారుని సహవాసానికి వచ్చాం అన్నాడు. కుమారుని సహవాసం. ఆయన కుమారుని సహవాసం మనం కలిగి ఉండాలంటే అపోస్తలుల బోధలోనే నిలిచి ఉండాలి. మనుషుల బోధలు ఉన్నాయి, అపవాది బోధలు ఉన్నాయి, అబద్ధపు బోధలు ఉన్నాయి, కల్పింపబడిన బోధలు ఉన్నాయి, ఇన్ని బోధలు ఉన్నాయి. అయితే అపోస్తలుల బోధ ప్రత్యేకం. దేవుని సహవాసంలో నిలబెట్టేది అది, క్రీస్తు సహవాసంలో నిలిపేది అది. అందుకే యోహాన్ గారు అంటారు, మీరు వాక్యాన్ని వింటూ ఉంటే ఆ వాక్యాన్ని పరీక్షించండి. ఎవరైనా వాక్యం చెప్తున్నారు అనుకోండి, గుడ్డిగా నమ్మేది కాదు. ఏం చేయాలా? పరీక్షించాలి. ఏమని? అది అపోస్తలుల బోధన కాదా? ఆ మాట్లాడే వ్యక్తి అపోస్తలులు బోధించిందే చెప్తున్నాడా, లేకపోతే తన సొంత మాటలు చెప్తున్నాడా, లోకాన్ని కలిపి చెప్తున్నాడా, ఏం చేస్తున్నాడు? వివేచించాల. అప్పుడు నువ్వు రక్షింపబడిన స్థితిలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. బోధన గురించిన అవగాహన లేనివాడు మనోనేత్రాలు వెలిగింపబడనివాడు. మనోనేత్రాలు వెలిగింపబడలేదు. సొంతం ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మ అంటే ప్రతి బోధ అని అర్థం. ప్రతి బోధను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అది సమాచారం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఒకప్పుడు పరలోకంలో ఉన్న యేసు దేవుని యొద్ద దేవుడై ఉన్నవాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. సంకల్పాన్ని బట్టి శరీరాన్ని ధరించుకున్నాడు. మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వాడు దేవుని సంబంధి. కొంతమంది ప్రారంభంలో మా స్నేహితులు ఉండేవాళ్ళు.
మాతో పాటే నమ్మి బాప్తిసం పొందారు. మాతో పాటు కొన్ని రోజులు కలిసి సహవాసంలో నిల్చున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, అబద్ధపు బోధకు ఆకర్షితులై యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటే ఒప్పుకోరు. ఆయన పరలోకంలో ఉన్నవాడు కాదు, అసలు పరలోకంలో లేడు యేసు అనే బోధలోకి, అబద్ధంలోనికి లాగబడ్డారు, వెళ్ళిపోయారు. క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఒకప్పుడు పరలోకంలో ఉండేవాడు, ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. కాదు, మీరు చెప్పేది అబద్ధం. అసలు యేసు పరలోకంలో లేడే లేడు. యేసు శరీరధారి అయినప్పటి నుంచే ఉన్నాడు. అబద్ధం బోధ. ఆయన శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో వాళ్ళు దేవుని సంపదలు. కాబట్టి క్రీస్తు సహవాసానికి వచ్చిన వాళ్ళు అపోస్తలుల బోధలో నిలిచి ఉండాలా. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలి. లేదా అబద్ధికులతో అలాగే సహవాసం చేసావనుకోండి, ఏమవుతుంది? నువ్వు చెడిపోతావు. క్రీస్తు సహవాసం అవుతుంది. కొత్త జన్మెత్తిన వాళ్ళు క్రీస్తు సహవాసంలో ఏర్పాటు చేయబడ్డారు. క్రీస్తు సహవాసంలో ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి ఆత్మ సంబంధమైన పరిస్థితులు అంటే, క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలా బతికాడో అలాగ బతకవలసిన బాధ్యత ఉంటుంది. మనకి బాధ్యత ఉంటుంది. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నీతిమంతుడిగా బతికాడు, పాపం లేనివాడిగా బతికాడు, పాపం చేయకుండా బతికాడు. అలాగనే మనం అలా బతకవలసి ఉంది. 2, భూమి మీద ఆయన ఎట్టివాడుగా ఉన్నాడో మనం అట్టివారమై ఉండాలా. భూమి మీద ఎట్టివాడై ఉన్నాడు? పరదేశి. ఈ లోకం నాది కాదు అన్నట్టు బతికాడు. మనం అలా బతకాలా. క్రీస్తు సహవాసంలో అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నీవు ఉన్న స్థితి ఏంటి, ఇప్పుడు వచ్చిన స్థితి ఏంటి? రక్షింపబడిన స్థితి, మనోనేత్రాలు వెలిగింపబడినవారు. వాడు అపవాది ప్రభుత్వాన్ని, దాని ఏలుబడి కింద ఉన్న జీవిత అనుభవం చూసి వచ్చారు ఇక్కడికి. క్రీస్తు అధికారం కిందకి వచ్చిన వాళ్ళు మరణ ప్రభుత్వం కింద ఉండరు, పాప దాసత్వం కింద ఉండరు, విమోచింపబడిన వారు. విమోచన. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడిన వారు జీవ ప్రభుత్వం కిందికి వచ్చిన వారై, దేవుని పక్షమున వచ్చిన వారై, క్రీస్తు సహవాసానికి వచ్చిన వారై ఉన్నారు. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో, మాది ఫలానా సహవాసాలు, లోకంలో మనుషుల సహవాసాలు, అపోస్తలుల సహవాసాలు కాదు. కాబట్టి అపోస్తలుల సహవాసము అన్నప్పుడు వారి బోధతో సహవాసమై ఉండాలి. అపోస్తలుల సహవాసము అన్నప్పుడు వారి పారంపర్యాచారంలో సహవాసమై ఉండాలి. వాళ్ళు ఏం చేశారో నువ్వు అది చేయాలి. అపోస్తలుల సహవాసం అన్నప్పుడు అపోస్తలుల యొక్క జీవన శైలితో సహవాసం ఉండాలి. మనకి జీవన శైలిలో పాల్పంపులు ఉండాలి. అపోస్తలుల సహవాసం అన్నప్పుడు అపోస్తలులు ఏ జ్ఞానం కలిగి ఉన్నారో ఆ జ్ఞానంతో సహవాసం ఉండాలి. అపోస్తలుల సహవాసము అని మనం చెప్పినప్పుడు 4 సంగతులు జరగాల. 1, అపోస్తలుల జ్ఞానంలో మనం పాల్పంపులు పొందాలా. 2, అపోస్తలుల ఆచారాలలో మనకు పాల్పంపులు ఉండాలా. అపోస్తలులు ఏమి ఆచారాలు చేశారో మనం అవి చేయాలా. పితృపారంపర్య ఆచారాలు చేయకూడదు. 3, అపోస్తలుల యొక్క జీవన విధానం, జీవన విధానం. 4, అపోస్తలుల అనుభవం, వారి భావాలు.
ఈ 4లో మనము పాలుపంపులు పొందాలా. అప్పుడు అపోస్తలుల బోధలో నిలిచి ఉన్నట్టు లెక్క. ఇవేవి లేకోకుండా లోక జ్ఞానం చేత, లోక ఆచారాల చేత, లోక సంబంధమైన జీవిత విధానాన్ని కలిగి, లోక సంబంధమైన అనుభవాలు కలిగి బతికేవాడు మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు కాడు. మరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు అంటే అంటావా? తను తాను మోసగించుకుంటున్నాడు అంతే, వేరే ఏం లేదు. నేను రక్షింపబడ్డానని అనుకుంటున్నాడు అంతే, కానీ వాస్తవంగా నిజంగా వాడు రక్షింపబడలా. కాబట్టి అలా ఉండకూడదని ప్రేమతో మనవి చేస్తూ, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడి స్థితి మొట్టమొదటిగా రక్షింపబడిన స్థితి అయి ఉంటుంది. తను ఏ స్థితిలో ఉండేవాడు పూర్వమో ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాడు అది గ్రహింపై ఉంటుంది. ఒకప్పుడు అపవాది పక్షము, ఇప్పుడు దేవుని పక్షం. ఒకప్పుడు లోక స్నేహము, ఇప్పుడు క్రీస్తు సహవాసం. ఒకప్పుడు తనకిష్టం వచ్చినట్టు జీవిత విధానము, ఇప్పుడు తనకిష్టం వచ్చినట్టు కాదు, అపోస్తలుల యొక్క బోధ ప్రకారంగా జీవిత విధానం. తేడా అన్నమాట. ఇప్పుడు ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం.